చాలామంది 2018లో వచ్చారు. ఈ పార్టీ రాదనుకొని చెప్పి మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయారు. రాదని చెప్పి మళ్ళీ వచ్చాను. నాకు ఫైన్, నాకు అదేం, ఎందుకంటే ఒక అభద్రతా భావం ఉంటుంది. మనకి ఏమవుద్ది పార్టీలో అనేది. నేను ఎందుకు నమ్మాను జనసేన క్రియాశీల కార్యకర్తలను కానీ, జన సైనికుల్ని కానీ, వీర మహిళలు కానీ అంటే, చావు బతుకు నీతోనే అన్నా. ఆ పిచ్చి జనసేనలో ఉంది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ కొట్టాను. మీరున్నారని చెప్పి, వీళ్ళందరూ ఉన్నారని చెప్పి నేను పోరాటం చేయగలిగాను. లేదా నాకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఒంటరి పోరాటం చేసి చాలామంది రకరకాలుగా చనిపోయారు పోరాటాలు, నేను అట్లా చనిపోయానేమో. రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. నేనేంటంటే ఈ పోరాటం వెనక ఒక రిజల్ట్ చూపించకపోతే ఒక నిష్ప్రయోజనమైన ఆలోచన విధానం వచ్చేస్తుందని చెప్పి నా ఉద్దేశం. ఈరోజు ఇంతమంది చైర్మన్స్ ఉన్నారంటే మనకి ఇంకా సరిపోవట్లేదు, అవి సరిపోవట్లేదు అంటే ఇది ఒక అలయన్స్ గవర్నమెంట్. ఇది నాకు వ్యక్తిగతం కొంతమంది ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని నేను గొడవ పెట్టుకోకూడదు, అది అవివేకం. ఒకసారి మా బ్రదర్కి మేము కొన్ని ఇవ్వాలనుకుంటాం, కొన్ని ఇవ్వలేము. దాన్ని బేస్ చేసుకొని కూర్చోబెట్టి గొడవలు పెట్టుకోం. దాన్ని బేస్ చేసుకొని కొన్ని బయటికి రాలేము, అలా కుదరదు. అట్లా